పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త అధ్యాయము 31వ వచనము నుండి చదువుకుందాము. 26-31 మత్తయి సువార్త. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు పేతురును చూచి, ఈ రాత్రి కోడె కొయ్యక మునిపే నీవు నన్ను ముమ్మారు చెప్పెదవని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. పేతురు యేసును చూచి, నేను నీతో కూడా సావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మహిమ కలిగిన తండ్రి, కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. శిలువ శ్రమల ధ్యాన దినాలలో 21వ రోజుగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి స్తోత్రము. ప్రభువా, ఈ సమయంలో నిలిచిన మీ దాసుని ఆత్మ కూడి వచ్చిన మాతో యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన దినాలలో 21వ రోజుగా మనమున్నాము. ఈ రోజు యొక్క వాక్యము 4 సువార్తలలో ఉంది కనుక మన వీలును బట్టి కొన్ని విషయాలు ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని మనము కొంతవరకు ధ్యానము చేసుకుందాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు 11 మంది శిష్యులతో చెప్పుతున్నటువంటి విషయము అంటే, నిన్న నుండి 20వ రోజు నుంచి 12వ వాడు లేడు, 19 రోజుల్లో ఉన్నాడు. ఈ శిలువ శ్రమల ధ్యాన దినాలలో ప్రియులారా 40 రోజులలో యూదా 19 రోజులే యేసుతో ఉన్నాడు. ప్రియులారా 20వ రోజు కాడి నుంచి ప్రియులారా లేడు, యూదా లేడు. యేసును అమ్మేశాడు, 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. ప్రియులారా 20వ రోజు కాడి నుంచి యేసు ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడో ఆయనను అప్పగించేయాలి అని ఇదే పనిలో తిరుగుతూ ఉన్నాడు యోధా. యేసుతో కానీ మిగతా శిష్యులతో కానీ అతడు లేడు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ప్రభువు ఈ 11 మంది శిష్యులతో ఏం చెబుతున్నారు అనంటే, మరి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు అని చెప్పారు. ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయములో ఏం కలుగుతుందన్నారు? అభ్యంతరము కలుగుతుంది అని చెప్పారు. ప్రియులారా, కాబట్టి అభ్యంతరము కలుగుతుంది. ఎందుకు అభ్యంతరం కలుగుతుంది అనంటే,
శ్రమ శిష్యులకు కాదు, శ్రమ యేసు ప్రభు వారికి ఇక్కడ చూపించారు. చూడండి 32లో లేక 31లోనే కింద, గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అన్నారు. పిల్లరా, గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ ఏమైపోతాయట? చెదిరిపోతాయి. అంటే కాపరి ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు. గొర్రెలు ఎవరు? శిష్యులైన వారు. కాపరి ఎవరంటే యేసు ప్రభు వారు. పిల్లరా, ఇప్పుడు శిష్యులు ఎవరంటే పిల్లరా గొర్రెలు. కాపరిని కొడతారు. కాపరిని కొట్టినప్పుడు మందలో ఉన్నటువంటి గొర్రెలన్నీ ఏమైపోతాయట? చెదిరిపోతాయి అని ప్రభు అక్కడ తెలియపరిచారు. ప్రియులరా, దెబ్బలు తినేది గొర్రెలా కాపరా? కాపరి. ప్రియులరా, ప్రభువు పొందే దెబ్బలు, ప్రభువు పొందే హింసలు, ప్రభువు పొందే మరణమును గురించిన అనేక విషయాలు ప్రియులరా ఇక్కడ ఈ 11 మందికి ఈ రాత్రి సంఘానికి దూరముగా ఉంటారు, సంఘానికి వేరుగా ఉంటారు. వారు యోధా లాంటి వారు అని మనం గమనించాలి. పిల్లరా, గొర్రెలు ప్రభు వైపు చూసినప్పుడు, కాపరి చూసినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు గొర్రెలు చెదిరిపోతున్నాయనే మాట ప్రభు చాలా క్లియర్గా ఇక్కడ తెలియపరిచినటువంటి మాట. అయితే ఇంకొక మాట చెప్పారు కింద 32లో, నేను లేచిన తర్వాత చనిపోయి తిరిగి లేస్తాను, చనిపోయి తిరిగి లెగుస్తాను. లేచిన తర్వాత 3వ రోజు లేస్తారు ఆయన. కనుక లేచిన తర్వాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తాను? గలిలకి వెళ్తాను, అక్కడే కలుసుకుంటాను. ప్రభువు ఇంకా మరణించక ముందే శిష్యులైనటువంటి వారికి విషయాన్ని, కనుక మరణించి లేచిన తర్వాత ఆయనను వెతకవలసింది సమాధి దగ్గర. వారు గలిలయ ప్రభుని కలుసుకుంటారని అక్కడ చూస్తానికి విషయము. పిల్లరా, పేతురు గారికి కాస్త పౌరుషం ఎక్కువ. కొంతమంది ఏదైనా మాట అంటే ఏం చేయరు, లేచిపోతుంటారు. కొంతమంది ఏదైనా మాట అన్నాం అనుకోండి, పెద్దలంటే ఏమైంది, తెలుసున్న వాళ్ళంటే ఏమైంది అని సైలెంట్గా ఉంటారు. కొంతమంది అలా కాదు, ఓ మాట అనగానే ఏం చేస్తారట? ఉసుమని వాస్తవం కాదని. ప్రియులరా, కాబట్టి బుసుమని లేస్తూ ఉంటారు. పేతురు గారు అలా లేచారు. ఇక్కడ ఏమని లేచారు? ఇక్కడ 33లో, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరం పడినను నేను ఎప్పుడు అభ్యంతరం పడను అన్నాడు. 11 మంది ఉన్నారు, 10 మంది మాట్లాడలేదు. ప్రభు, నా విషయంలో మీరు అభ్యంతరం పడతారని పైన చెప్పారు. ప్రియులరా, ఆ మాటకి 10 మంది సైలెంట్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, చెప్పే వింటున్నారు. పేతురు గారికి కోపం వచ్చింది. ప్రియులరా, బుసుమని లేచి ప్రియులరు ఏమంటున్నారు ఇక్కడ? నీ ఎవరు అభ్యంతరం పడినా యేసు కొరకు నేను మాత్రము అభ్యంతరం పడను అంటే యేసు పేతురును చూచి, మరి ఆ రాత్రి అంటే యేసును బంధించి యేసుకు శిక్షలు
మారు అబద్ధమాడెదవని పేతురుతో చెప్పాను. అంటే ఇది అబద్ధమాడిన ప్రియులారా ఆ సమయం కాదు, అంటే ఆ యొక్క జరిగింది ఇప్పుడు కాదు, ముందు చెప్పారు. ఇలా అబద్ధం ఆడతావని చెప్పారు. అబద్ధం ఆడింది ఇంకా ముందు వస్తుంది, మనకి ఇంకా ముందు రోజుల్లో అబద్ధం ఆడింది వస్తుంది. కానీ అబద్ధం ఆడతావని ప్రభు మాత్రము ఇక్కడ ముందు చెప్పారు పేతురు గారికి. ప్రియులారా, మరి నిన్ను నన్ను ఎరుగునని నీవు 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కోస్తుంది, తెల్లవారుజామున మరి కోడి కోస్తుంది అని ప్రభు ఎవరికి చెప్పారు? పేతురు గారికి చెప్పారు. ప్రియులారా, ఆయన విన్నారా? ఇంకా వినలేదు, కోపం తగ్గలేదు. ప్రియులారా, ఇంకా కోపంలోనే ఉన్నాడు ఆయన. కనుక తర్వాత ఏమంటున్నాడు చూడండి 35లో, పేతురు యేసును చూచి, నేను నీతో కూడా సావలసి వచ్చిన నిన్ను ఎరుగునని చెప్పనని పేతురు గారు చెప్తే, మిగతా వాళ్ళందరూ కూడా 10 మంది కూడా పేతురు గారితో పాటు 10 మంది కూడా ఏమన్నారంట? అలాగే సమాధానం చెప్పారట. అయ్యా, నీ కొరకు మా ప్రాణాలైనా విడిచిపెడతాం కానీ ఇస్తాం కానీ నిన్ను మాత్రము ఎరగమని చెప్పము, అబద్ధమాడము, బొంకము. ప్రియులారా, అవసరమైతే ఏమి ఇస్తారట? ప్రాణాలైనా ఇస్తామన్నారు. ప్రియులారా, పేతురు గారితో పాటు అందరూ కూడా అదే మాట చెప్పారు, అందరూ కూడా అదే విషయాన్ని తెలియపరిచారు. ప్రియులారా, కనుక కొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు వార్తలోకి వెళితే ఈరోజు పాఠం అది కూడా 22వ అధ్యాయములో 31 నుంచి ఉందన్నమాట అండి. పేతురు గారితో ప్రభు ఎందుకో ఈరోజు స్పెషల్గా మాట్లాడారు. అక్కడ 11 మంది ఉన్నారు, 10 మందితో స్పెషల్గా మాట్లాడలేదు. 10 మందితో ఒకే మాట మాట్లాడారు, కానీ పేతురు గారితో మాత్రం స్పెషల్గా మాట్లాడారు. చూడండి, సీమోను అంటే ఆ పేతురు గారి పేరే అది. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు అనంటే, ప్రియులారా, పేతురు గారితో చెప్తున్నారు ఏమని? ఇదిగో సాతాను మిమ్మును పట్టి. ఎవరంటండి? సాతాను మిమ్మును పట్టి ఏం చేయబోతుందట? గోధుమలు జల్లించినట్లుగా మిమ్మును జల్లించటానికి సాతాను కోరుకున్నది గాని అన్నారు. ప్రియులారా, సాతాను ఏం చేస్తున్నట? సాతాను జల్లించటం ఏంటి? ప్రియులారా, ఆలోచించండి, ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. సాతాను జల్లించటం ఏంటి? ప్రియులారా, సాతానికి ఏమైనా మంచి గింజలు కావాలా? ప్రియులారా, జల్లించడం అంటే ఏమిటి అంటే, ప్రియులారా, వీరిలో ఉన్న లోపాలు వెదుగుతుంది, వీరిలో ఉన్న తప్పులు వెదుగుతుంది, వీరిలో ఉన్న పాపాలు వెదుగుతుంది, వీరిలో ఉన్న చెడ్డ వ్యసనాలు వెదుగుతుంది. ప్రియులారా, వెదిగిన తర్వాత ఆ వారిలో ఏమైనా దొరికితే, ప్రియులారా, నీవు దేవుని బిడ్డవు కాదు, నీవెవరో నా బిడ్డవంటది. ఎవరో? సాతాను. జల్లించడం అంటే అదే. జల్లించడం అంటే ఏంటి అని అంటే, ప్రియులారా, సాతాను ఏం చేస్తుందంటే, మనలో ఏ పాపం ఉన్నా, ఏ చెడు ఉన్నా, చెడు వ్యసనాలున్నా, ప్రియులారా, సైతానికి ఇష్టమైన ఏ పాపం చేస్తున్నా, ఇంకా నీవు దేవుని మనుషువు కాదు, నీవు నా మనుషు అంటది. ఎవరో? సాతాను. అంటే ఏం చేస్తుంది జల్లించడం అంటే? పేతురు గారిలో మిగతా శిష్యుల్లో ఉన్న ఆ యొక్క పాపాలన్నీ వెతుకుతుంది అన్నమాట. వారిలో ఉన్న బలహీనతలు, వీక్నెస్. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, ప్రియులారా, ఏవైతే వారిలో ఉన్నవో వాటిని బట్టి వారిని దాని వశము చేసుకునటానికి, ప్రియులారా, అది వీరిని ఏం చేస్తున్నట? జల్లిస్తూ ఉంది. వాళ్ళనే కాదు, మనల్ని కూడా జల్లిస్తుంది. ప్రియులారా, వాళ్ళనే కాదు, మనల్ని కూడా ఏం చేస్తుందట? జల్లిస్తుంది. ప్రియులారా, జల్లించినప్పుడు మనము గొప్ప గొప్ప కోర్లు ఒకసారి చెప్తూ ఉంటాం, కానీ సాతాను అంటది, మొన్న అబద్ధం ఆడావు కదా, నీవు నా మనిషివే, మొన్న దొంగతనం చేసావు కదా,
నీవు నా మనసువే. మొన్న ఎలా రాని చోటకి వెళ్ళావు కదా, నీవు నా మనసువే. మొన్న ఆరాధన మానేసి ఫంక్షన్కి వెళ్ళావు కదా, నీవు కూడా నా మనసువే. ఎవరంటారు? సాతాను అంట. ఎందుకంటే మనలో ఉన్న ఆ వాటినే పట్టుకుంటుంది సాతాను, వాటినే చూస్తుంది సాతాను. నీవు దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడావో, నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ దారిలో వెళ్ళావో, నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేశావో, ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, సన్నిధి ప్రార్థనలు, దేవుని శక్తిని పొందుకుని, దేవుని దీవెనలు పొందుకుని ఏ కోటం మానేసి తిరుగుతున్నావో ఆ బలహీనతే సాతానికి కావలసింది. దానిని బట్టి నిన్ను పట్టుకుంటుంది, దానిని బట్టి నిన్ను శోధిస్తుంది, దానిని బట్టి నిన్ను దాని వశము చేసుకుంటుంది. ప్రియులారా, దేవునితో పోరాడుతుంది. ఇదిగో వీళ్ళు పలానా పని చేశారు, వీళ్ళు నీ మనుషులు కాదు, వీళ్ళెవరో నా మనుషులు. ప్రియులారా, వీళ్ళు నా మనుషులు అని ఎవరితో పోరాడుతుందట? దేవునితో పోరాడుతుంది. అందుకే యోబు గారి గురించి దేవుడు ఏమంటారు? నా భక్తుడైన యోబును గురించి ఆలోచించుతవా? అతడు ఎవరో? యథార్థవంతుడు. ఎవరంటండి? యోబు గ్రంథం తీయండి ఒకసారి. ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము ఒక్కసారి తీయండి. యోబు గారు గురించి దేవుడిచ్చేటువంటి సాక్ష్యము అంటే సాతానుకి యోబు గారిలో రవ్వంతైన వీక్నెస్ దొరకలేదన్నమాట. ప్రియులారా, కాబట్టి అందుకే యోబు గారు గురించి సాతాను దగ్గర దేవుడు ఏం చెప్తాడు? 8వ వచనం చూడండి, 1:8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము చేయటానికి కాదట, చెడుతనం విసర్జించేవాడును భూమి మీద అతని వంటి వాడు లేడు. ఇక ఎవరు లేరట. ప్రియులారా, కాబట్టి అంటే ఇక్కడ చూడండి, సాతాను శోధించటానికి, జల్లించటానికి యోబు గారు కోసం దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎవరంట? సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రియులారా, దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు, ప్రియులారా, సాతాను యోబు కొరకు నేను వచ్చానని చెప్పకముందే ఆ సాతానుతో దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ అనంటే, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? దేవుడు చెప్పే మాట అది. రేపొద్దున నీ గురించి, నా గురించి, మన అందరి గురించి ఎవరితో? సాతానుతో. సాతానా, ఫలానా నా బిడ్డ ఎంత నీతిమంతుడో, నీతిమంతురాలో, పరిశుద్ధురాలో, యథార్థవంతురాలో, పాపాన్ని అసహించుకున్నది, ఇక నాకంటే ఇంకా ఏది లేకుండా అంత భక్తిగా నడిచారు అని ఎవరు చెప్పాలి సాక్ష్యం? అమ్మా, దేవుడు చెప్పాలి. ఆదివారం అయినా, ఫంక్షన్లు, పార్టీలు, మొక్కులు, కక్కలు దొరికిన సన్నిధి విడిచిపెట్టలేదు, మందిరాన్ని విడిచిపెట్టలేదు, ఆలయం విడిచిపెట్టలేదు, ఆరాధన మానలేదు, నన్నే కలిగి ఉన్నారు వీళ్ళు అని దేవుడు సాక్ష్యం చెప్పాలి. మొక్కలకు కక్కలకు ఆశపడి ఆరాధన మానేసి, సన్నిధి మానేసి, దేవుని మానేసి, ఆరాధన అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ప్రధానమైంది. ప్రియులారా, ఇవన్నీ మానేసి మనం వెళ్ళామనుకోండి, సాతానుకు పుల్లిగా దొరికేస్తాం. మనం సాతానుకి కొంచెంగా దొరికేది పుల్లిగా దొరికేస్తాం. దేవుని దగ్గర ఏమంటుంది? దిగో పలానప్పుడు ఇలా ఆరాధన రాలేదు, పలానప్పుడు అబద్ధం ఆడారు, పలానప్పుడు దొంగతనం చేశారు, పలానప్పుడు వ్యభిచారం చేశారు, పలానప్పుడు పలానా చేశారు, కాబట్టి నీ మనుషులు కాదు వీళ్ళు. వీళ్ళెవరో అగ్నిగుండములు నాతో పాటు వచ్చే నా మనుషులు వీళ్ళు. చెడుగు చేసే, పాపం చేసే వాళ్ళందరూ నా వాళ్ళు అంటది. ఎవరు? అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రియులారా, అందుకే ప్రభు అన్నారు, నీతి నా రాజ్యాన్ని ఎదకండి అన్నారు. ఏమి ఎదకాలి? నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీరు అక్కడ రాగలరా? అన్నీ వస్తాయి మీకు అన్నారు. నీతిని విడిచిపెట్టి మనం బ్రతికితే, నీతి తప్పి బ్రతికితే, ప్రియులారా, దేవుని రాజ్యము మనది కాదు. దేవుని రాజ్యానికి మనము వెళ్ళము. నీతి కొరకు ఆకలి దాహం వేసినా పర్వాలేదన్నారు ప్రభు. నీవు నీతిగా ఉండటానికి, నీతిగా నడుచడానికి, నీతిగా బ్రతకటానికి ఆకలి వేసినా పర్లేదు, దాహం వేసినా పర్లేదు, నీతిని మాత్రం వదలొద్దు అన్నాను. ఏమి విడిచిపెట్టొద్దు?
నీతిని మాత్రం విడిచిపెట్టొద్దన్నారు. ప్రియులారా, కాబట్టి యోబు గారు దొరికారా అమ్మా? ఏ చిన్న తప్పిద విషయంలోనైనా దొరికారా? దేవుడు అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒకవేళ యోబులో ఏదైనా పాపం ఉంటే సాతానుడు ఏం చెప్పేవాడు? నీ యోబు, నీ భక్తుడు, నీ సేవకుడు ఫలానప్పుడు ఫలానా పాపం చేశాడు. మరి యథార్థవంతుడు అంటున్నావేంటి, నీతిమంతుడు అంటున్నావేంటి, భక్తిపరుడు అంటున్నావేంటి అన్నాడు. దేవుని అడిగేస్తాడు ఎవరో. కాబట్టి అందుచేతనే మనము దేవుని ఎదుట, సైతాను ఎదుట, అందుకే దేవదాసయ్య గారు అనేవారట, మనలను లోకమనే కన్ను, సైతాననే కన్ను, దేవుని కన్ను ప్రియులారా మనల్ని ఏం చేస్తుందంట? చూస్తుంది. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రియులారా 3 కన్నులు చెప్పారు. లోకము కన్ను, సైతాను కన్ను, దేవుని కన్ను మనల్ని ఏం చేస్తున్నాయట? చూస్తున్నాయి ప్రియులారా. అందుచేతని మనుషుల దగ్గర నీవు బొంకగలవు, మనుషుల దగ్గర అబద్ధం ఆడగలవు ప్రియులారా, కానీ దేవుని దగ్గర నీవు బొంకలేవు, దేవుని దగ్గర అబద్ధము ఆడలు. ఎందుకు? ఏ పాపం చేయలేదని. మనుషుల దగ్గర బొంకేయగలవు, మనుషుల దగ్గర అబద్ధం ఆడేయగలవు, నేను ఏ పాపం చేయలేదు, చాలా నీతిమంతుడు నేను. కానీ దేవుని దగ్గర మాత్రం నీవు బొంకి అబద్ధం ఆడే అవకాశము సినిమా వలె చూపించేస్తాడు నీకు దేవుడు. నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం, మనందరూ చేసినటువంటి పాపాలన్నీ సినిమా ఆ టీవీలో మీకు ఎలా కనబడుతుందో ఆయన ముఖంలో మన రహస్య పాపాలు చూపించేస్తారని 90వ కీర్తనలో ఉంది ఆల్రెడీ ప్రియులారా. కాబట్టి అందుచేతనే దేవుడు ఇక్కడ ప్రభువు పేతురు గారితో ఏం చెబుతున్నారంటే, సాతాను మిమ్మల్ని ఏం చేయబోతుంది? జల్లించబోతుంది. ఏం చేయబోతుందమ్మా? జల్లించబోతుంది. ఈ జల్లించినప్పుడు మీలో మంచి గింజలు ఉండాలి, మీలో గట్టి గింజలు ఉండాలి, మీలో పనికి వచ్చే గింజలు ఉండాలి ప్రియులారా. మీలో చెత్త, సాధారం, పొట్టు, పనికిరానివి పొల్లికాయలు ఉండకూడదు. ఏ కాయలు? పొల్లికాయలు ఉండకూడదు. ఏముండాలంటే గట్టి గింజలు ఉండాలి ప్రియులారా. ప్రభు అందుకే పేతురు గారికి ఈ విషయాన్ని తెలియపరిచారు ప్రియులారా. కనుక ఈ విషయాన్ని ప్రియులారా మిమ్మను కోరుకొనుచున్నది, కానీ 32 చూడండి, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచమని చెప్పెను. అంటే పేతురు గారిలో ఎంత బుస్సుమనేటువంటి కోపం ఉందో అంత భక్తి కూడా ఉంది ఆయనలో. స్థిరమైన మనసు కూడా ఉంది ఆయన దగ్గర, గట్టి మనసు కూడా ఉంది. అందుకే ప్రభు ఇక్కడ ఏం చెప్పారంటే, సాతాను జల్లించిన తర్వాత నీ నమ్మిక పోకూడదని నీ కొరకు నేను వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత, అంటే తన మనసు లోకం వైపు ఉన్నటువంటి మనసు మరలా దేవుని వైపు తిరుగుతుందట. ప్రభు చెప్పిన మాటది. దేవుని వైపు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నీవేం చెయ్యి? బలపరచుము. అంటే మిగతా 10 మంది, ఒకడు యేసును అమ్మి అప్పగించిపోయాడు ప్రియులారా. ఈ 10 మందిలో పైవాడిగా, పెద్దవాడిగా పేతురు గారు ఉన్నారు ప్రియులారా. అందుకే ఆ బాధ్యత వారి పేతురు గారికి అప్పగిస్తున్నారు. తన మనసు చెదురుతుందని ప్రభువుకి తెలుసు. చెదిరినప్పుడు తన మనసు లోకం వైపు ఉంటుందని, మరలా ప్రభు వైపుకి తిరుగుతుంది తన మనసు అని ప్రభువే చెప్పారు కదా. తన మనసు ఎప్పుడైతే ప్రభు వైపుకి తిరుగుతుందో, తిరిగినప్పుడు ప్రియులారా మిగతా సహోదరులు ఏం చేయమన్నారు? బలపరచమన్నారు. దేవుని సేవ జరిగించటానికి, దేవుని సేవ బలముగా చేయటానికి సహోదరులను ఏం చేయమన్నారు? స్థిరపరచమన్నారు. ఏం చేయాలి? వారి మనసులు అటు ఇటు ఓగకుండా, తిరగకుండా ఏం చేయాలట? వారిని స్థిరపరచు అని పేతురు గారికి ప్రభు ఇక్కడ తెలియపరిచారు. 33 అయితే అతడు, ప్రభువా నీతో కూడా శరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని యేసుతో అనగా,
ఆయన పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మరి ప్రియులారా, ప్రభు అలాగూ చెప్పిన తర్వాత ఈయన మరలా ఏమంటారు ఇక్కడ అంటే, ప్రభువా నీతో పాటు శరలోకి వస్తాను, మరణము కూడా వస్తాను, జైలుకు వస్తాను నీతో పాటు, చెరసాలకు వస్తాను నీతో పాటు, తర్వాత ఇంకోటి ఏంటి, మరణానికి కూడా వస్తాను నీతో పాటు. దేనికి వస్తాను? మరణించడానికి కూడా నీతో పాటు వస్తాను ప్రియులారా అని పేతురు గారు ప్రభుతో చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్పారు? ఈ రాత్రి కోడి కొయ్యకు మునిపే నన్ను ఎరుగునని నీవేం చేస్తావు? 3 సార్లు. ఎన్నిసార్లట? ముమ్మారు అబద్ధమాడిదవన్నారు. యోహాను సువార్తలో కూడా వెళ్దాం మనం ప్రియులారా. యోహాను సువార్తలో 13:33 నుంచి 38లో మరి 14 అధ్యాయం 1 నుంచి చివరి వరకు కూడా ఇవాళ ఉంది. కానీ ఈ విషయాలు మనం కొద్దిగా చూద్దాం, ఎందుకంటే మొన్న నుంచి ఈ మాటలు ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ప్రభు యోధా పోయిన తర్వాత ఈ 11 మందిని ఏమని పిలుస్తున్నారంటే, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుగుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారముగా ఇప్పుడు మీతో కూడా చెప్పుచున్నాను. ప్రియులారా చూడండి, ఆ 11 మందే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆ 11 మంది ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా ప్రియులారా వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పారు యేసు ప్రభు. శిలువ మరణానికి వెళ్ళే వరకు 14, 15 ప్రియులారా, 16, 17, 18 కూడా ప్రియులారా. కాబట్టి 17 వరకు కూడా శిష్యులకు చెప్పినటువంటి మాటలే ఇవన్నీ. శిష్యులకు తెలియజేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అప్పుడు జనము లేరు, అప్పుడు ఇంకెవరు లేరు, యోధా కూడా లేడు, ఈ 11 మంది ఉన్నారు. ఈ 11 మందికే ఈ విషయాలని చెప్పారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మటివి ప్రియులారా. అక్కడ ఏమన్నారంటే, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉంటాను, కొద్ది కాలమే మీతో ఉంటాను, మీరు నన్ను వెదుగుదురు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను వెదుగుతారు, నేను ఎక్కడికి వెళ్తానో మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అన్నారు. అస్సలు తెలియదు అనలేదు అక్కడ. ఇప్పుడు మీకు తెలియదు కానీ తర్వాత మీరు తెలుసుకుంటారు. ప్రియులారా, యూదులతో నేను ఇదే మాట చెప్పాను, మీతో కూడా ఇదే మాట నేను చెప్పుచున్నాను అన్నారు వారితో. 34లో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు నేను. ప్రియులారా, ప్రభువు వారితో ఏం చెప్తున్నారంటే, మీకు క్రొత్త ఆజ్ఞ ఒకటి ఇస్తున్నానన్నారు. ఏం ఆజ్ఞ అంటండి? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి క్రొత్త ఆజ్ఞ అంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఎడల ఒకరు ద్వేషభావాలు ఉండకూడదు, తునికరించే భావాలు ఉండకూడదు, ఒక వ్యక్తిని తేలిగ్గా తీసి పారవేసే మాటలు మీలో రాకూడదు. ఒకరి ఎడల ఒకరు ఏం కావాలంటే ప్రేమ కావాలి. ప్రేమ ప్రియులారా, మనుషుల మధ్యన ప్రేమ ఉంటే లోకములో ఉన్న చెడుగు వారిలోనికి రాదు. ద్వేషం ఉన్నట్లయితే ప్రియులారా లేని చెడుగులన్నీ వారి మధ్యలోనికి వస్తాయి. కుటుంబంలోనైనా సహోదరుల్లోనైనా ప్రియులారా ఈ అందరిలో ఏం కావాలంటే ప్రేమ కావాలి. ఏం కావాలట? ప్రేమ కావాలి, ప్రేమ అవసరం. ప్రియులారా, మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు నావాహు వాడను గురించి చెబుతూ చెప్పారట. నావాహు వాడకు చక్కకి మధ్యన కీలు ఉంది. చక్కకి మధ్యన ఏముందంట? కీలు ఉంది. ఆ కీలు లేకపోతే ఆ చెక్కల మధ్య ఖాళీలోంచి నీరు వచ్చి ఆ వాడ ఏమైపోయేది? మెలుగుపోయేదట. ప్రియులారా, ఆ కీలు ప్రేమ అన్నారు అయ్య గారు. ఆ కీలు ఏమిటి?
పై చెక్కన కింద చెక్కనే పట్టుకొని ఉన్న కీలు ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే నీరు ఆ కాలి అంట వచ్చి ఆ వాడు ఏమైపోద్ది, మునిగిపోద్దంట. మనం కూడా అలాగే అన్నారు. అంటే అలాగంటే పిల్లల మన మధ్యన ప్రేమ లేకపోతేనట, ఈ మన మధ్యన ఎప్పుడైతే ఈ ప్రేమ లేదో ఆ మధ్యలోంచి లోకం అంతా మనలోకి వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? లోకం అంటే ఏంటి ప్రిల్లరా? లోకం అంటే ఏంటి ప్రిల్లరా? వాళ్ళెవరో ఈ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి రే ఆడు మంచోడు కదరా నువ్వు వాడితో సావాసం చేస్తాం అంటాడు. నాకు ఇంకొకటి చెప్తాడు, వాడికి ఇంకొకటి చెప్తాడు. ఇలా ఈ లోకం అంతా ఏమైపోతుంది? మాట్లాడట్లేదు. ఆ లోకంలో ఉన్న ఆడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు మనకి ఎక్కేస్తాయి కదా. ఈ ఖాళీ ఉండటంలో, ప్రేమ లేకపోవటంలో, ఎక్కేయటం వల్ల ఏమైంది? వాడములిగిపోయినట్టు మనం కూడా నాశనం అయిపోతామట. అందుకే అయ్యగారు అన్నారు, చెడుగు చూసిన వాడు చెడిపోతాడు, మంచి చూసిన వాడు అభివృద్ధి చెందుతాడు. ఏం చూసిన వారన్నా? మంచి చూసిన వారు అభివృద్ధి చెందుతారట, చెడుగు చూసిన వాడు. అలాగా మన మధ్యన ప్రేమ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరేం చెప్తే అది నమ్మేస్తాం మనం, ఎవరేం చెప్తే అది ఎక్కేస్తుంది మనకి. ప్రియులారా, ఈ ప్రేమ ఉన్నప్పుడు అలాగా ఎలాగా అంట పట్టించుకో. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేయము, పట్టించుకోమాట. పట్టించుకోలేనప్పుడు లోకం మనలోనికి మనల్ని నాశనం చేయడానికి రాదు అన్నమాట. లోకం మనలోనికి ఏం రాదు, నాశనం చేయడానికి రాదు. యోధా నాశనం ఎందుకు అయిపోయాడు అని అంటే ప్రియులారా, యేసు దగ్గర ప్రేమ కలిగి యేసు మాటలు బట్టి జీవించవలసిన వ్యక్తి యేసు మాటలు వాడికి ఎక్కలేదు. యేసుకు విరోధంగా ఉన్న వారి మాటలు ఎక్కాయి వాడికి, అందుకే వాడు నాశనం అయిపోయాడు. ప్రియులారా, కాబట్టి అందుకే ఇక్కడ ప్రభు కూడా ఏం చెప్పారంటే వీళ్ళు ఈ 11 మంది 11 దారులు అయిపోతాయి. ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే. ప్రేమ ఉంటే 11 మందికి ఒకటే దారి. ప్రియులారా, ప్రేమ లేకపోతే ఏమవుతుంది? 11 మందికి 11 దారులు. ఎందుకు? ఎవడికి ఇష్టం వచ్చిన దారిన వాడు పోతాడు. అందరికీ దేవునికి ఇష్టమైన దారిలో ఉంటారా? ఉండరు. ప్రియులారా, అందుచేత ప్రభు ఏం చెప్పారు అని అంటే, మీరు ప్రేమ కలిగి ఉండండి, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం వల్లనే తర్వాత మీరు నా శిష్యులని లోకం చెప్పుకుంటుంది. యేసు శిష్యులు వెళ్ళు అని లోకము చెప్పుకుంటుంది. ఏముంటే? ప్రేమ ఉంటేనే. ప్రేమ లేకపోతే చెప్పుకోదు. ప్రియులారా, ప్రభు అదే చెప్పారు. లోకం మీ గురించి నా శిష్యులని మిమ్మల్ని చెప్పుకోవాలి అంటే మీరు ఏం కావాలన్నారు? ప్రేమ కావాలని ప్రభువు చాలా క్లియర్గా వారికి తెలియపరిచారు. 36 సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా, యేసు నేను వెళ్ళు చోటుకి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేతవని అతనితో చెప్పిన. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెడతానని ప్రభుతో చెబుతున్నాడు. యేసు, నా కొరకు నీ ప్రాణం పెడుతువా? ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడె కుయ్యదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రభువు చెప్పారు, నేను ఇప్పుడు వెళ్ళుచున్న స్థలానికి మీరు ఇప్పుడు రాలేరు, వస్తారు, తర్వాత వస్తారు, ఇప్పుడు కాదు మీరు వచ్చేది. ప్రియులారా, ఆ ఒక్క మాటకే 14 అధ్యాయం అంతా చెప్పాలి. ప్రియులారా, ఇప్పుడు నా వెంట రాలేరు. ప్రభు చెప్పే మాట, ఇప్పుడు నా వెంట మీరు రాలేరు, తర్వాత వస్తారు. ఆ ఒక్క మాటకే 14 అధ్యాయం అంతా చెప్పాలి. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు వెళ్ళగలము, ఇప్పుడు రాలేమంటున్నారు కదా ప్రభు అని అంటే 14 అధ్యాయం అంతా చెప్పాలి. అక్కర్లేదు, నేను మీకు సింపుల్గా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ప్రియులారా, 14 అధ్యాయంలో ప్రభు అంటారు, నా తండ్రి దగ్గర అనేక స్థలాలు ఉన్నాయి, మీరు నాతో పాటు ఉండటానికి స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు సిద్ధపరిచి నేను మరలా వస్తాను, నేను ఉండే స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మును తీసుకువెళ్తాను. ఏమన్నారు? మరలా వచ్చి మిమ్మును తీసుకువెళ్తాను. ఎక్కడికి? నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగన మీకు స్థలములో సిద్ధపరచ
వెళ్ళుచున్నాను. ఏమన్నారు ఇక్కడ? మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాము. ప్రియులారా, కాబట్టి అక్కడ మనకి స్థలం ఎలాగ సిద్ధపడుతుంది? దేవుని రాజ్యములో స్థలం మనకి ఎలా వస్తుంది? ఇక్కడంటే ప్రియులారా ఏదో రకంగా కొనేసుకుంటాం మనం. అప్పు చేసో పప్పు చేసో ప్రియులారా ఏదో రీతిగా ఏం చేస్తామట, స్థలములు కొనేసుకుంటాం. మరి అక్కడ స్థలమేమో ఎవరి ద్వారాగా? యేసు ద్వారా. యేసు రక్షకుడు, యేసు రక్షణ ద్వారా, యేసు ద్వారా పాప పరిహారము, యేసు ద్వారా నిత్య జీవము. ఎవరి ద్వారా? యేసు ద్వారాగానే ఆ స్థలం. ప్రియులారా, యేసు ద్వారాగానే మనకి ఆ స్థలం వస్తుంది. అందుచేతని యేసు లేకపోతే ఆ స్థలం మనకి రాదు. ప్రియులారా, కనుక అందుచేతనే నేను స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను మిమ్మల్ని తీసుకువెళ్తానికి. ప్రియులారా, ఆ స్థలానికి మనం అర్హత కలిగి ఉండాలి. ఆ స్థలానికి యోగ్యులమై ఉండాలి. ఆ స్థలం పొందటానికి ప్రియులారా మన దగ్గర దేవుని కొత్త నిబంధనలు, దేవుని యొక్క కొత్త నిబంధన మనలో ఉండాలి. ప్రియులారా, దేవుని క్రమం మనలో ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క యథార్థత, భక్తి మనలో ఉండాలి, పరిశుద్ధత మనలో ఉండాలి. చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఉంటేనే అక్కడ స్థలం మన కొరకు ఏర్పాటు అవుతుంది. ఆ స్థలములో మనం కూడా ఉండగలము. ప్రియులారా, అవి లేకపోతే, ప్రభువు చెప్పినటువంటి క్వాలిటీ మనలో లేకపోయినట్లయితే ప్రియులారా అక్కడ మనకేముండదు, స్థలం ఉండదు. ప్రియులారా, కనుక మళ్ళీ ఇంకో స్థలం ఉంది, అక్కడైతే దానికైతే ఏ క్వాలిటీ అక్కర్లేదు. ప్రియులారా, ఏ పరిశుద్ధత అక్కర్లేదు, ఏ భక్తి అక్కర్లేదు, ఏ నీతి అక్కర్లేదు, ఏ యథార్థత అక్కర్లేదు. ఎలా అడ్డంగా బ్రతికేసినా ఆ స్థలానికి వెళ్ళిపోతారు. ఏ స్థలం అది? నిత్య నరకాగ్ని గుండం. ఏ గుండమట? నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళి ఇక బయటికి రారు. ప్రియులారా, అక్కడికి వెళ్ళే విశాల మార్గం అంటే ఈ లోకములో ఎచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికేయమాట, అదే విశాల మార్గం. కానీ యేసయ్య చెప్పిన స్థలం అయితే ఇరుకు మార్గం, అంటే సన్న మార్గం అని కాదు. అక్కడ ఒకటి చేయొచ్చు, ఒకటి చేయకూడదు. మన ఇష్టానుసారంగా బ్రతకటానికి లేదు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు, దేవుని నిబంధనలు, దేవుని శాసనాల ప్రకారంగా మనం నడవాలి. ఆ మార్గమే స్థలం సిద్ధపరచుతానన్నారు. నాతో మీరు ఉంటారు, మీతో నేను ఉంటానంటున్నారు. అలాంటి మహిమ ప్రియులారా మన కొరకు దేవుడు సిద్ధం చేశారు. అందుచేతని ప్రియులారా ఆ స్థలము నేను సిద్ధపరచవెలుచున్నానన్నారు. ఇక్కడ లాస్ట్ మాట ఏమిటంటే అక్కడికి రావటానికి మార్గం కూడా నేనే అన్నారు. ఇంకా ఎవరి ద్వారా మార్గాలు ఏమి, ఇక మరో మార్గం అంటూ లేదట. ఇక ఎవరి ద్వారా దారి లేదట. ఎవరి ద్వారా ఉంది? ఆ మార్గం యేసుకే తెలుసు. యేసు మార్గంలో మనం ఉంటే ఆ మార్గంలో యేసు దగ్గరికి మనం కూడా వెళ్తాం. అలాంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, మరణాతులు, ప్రణతులు, వినతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు, కొన్ని సంగతులు ప్రభువా 21వ రోజుగా ధ్యానించిన మాటలు మా హృదయంలో ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.